తెలుగు ప్రజలు మకర సంక్రాంతిని పెద్ద పండుగగా పిలుస్తారు. సూర్యుడు మకర రాశిలో ప్రవేశించగానే ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమవుతుంది. ఇది శుభకాలం. సంక్రాంతి నాటికి రైతులకు పండిన పంట ఇంటికొస్తుంది. ప్రతి ఇల్లు పాడి పంటలతో కలకలలాడుతూ సంతోషంగా ఉంటుంది. భోగి నుంచి ముక్కనుమ వరకు పెద్ద పండుగ వివిధ శోభలతో ఆనందాలను పంచుతుంది. పల్లెటూళ్ళు మన సంస్కృతి సంప్రదాయాలకు పుట్టినిళ్ళు. చేతికి వచ్చిన పంటను గడ్డితో మేసిన పురులతోనూ తడికలతో చేసిన గాథలలోనూ నిల్వ ఉంచేవాళ్ళు గతంలో. పండిన పంటలో కొంత పంటను సేవకులకు ఆలయాలకు పంచుతారు. హరిదాసులకు గంగిరెద్దుల వారికి దానం చేస్తారు. నేలగంటి పెట్టిన నుంచి తెల్లవారుతుండగానే వాకిల్లో దుమ్ము ధూళిని శుభ్రం చేసి ఆవు పేడ కలిపిన కళ్ళాపు నీళ్లు చల్లి బియ్యపిండి మరియు రంగులతో ముగ్గులు తీర్చిదిద్దుతారు. వాటి మధ్య గొబ్బెమ్మలు ఉంచి పూలతో అలంకరిస్తారు. పాడి ఆవులు ఎద్దుల ముఖానికి పసుపు రాసి బొట్లు పెడతారు. వంటగదులు పిండి వంటలతో ఘుమఘుమలాడుతూ ఉంటాయి. కొత్త అల్లుడితో తెలుగులోగిలి సందడిగా ఉంటుంది. భోగి రోజున ఆవు పేడతో చేసిన పిడకలను భోగి మంటలకు అర్పిస్తారు. పసిపిల్లలకు భోగి పళ్ళు పోస్తారు. సంక్రాంతి నాడు పితృదేవతలకు నూతన వస్త్రాలను చూపిస్తారు. కనుమ రోజున గ్రామ దేవతలకు నైవేద్యం సమర్పించడం జరుగుతుంది. పండుగ సందర్భంగా బొమ్మల కొలువు, కోడి పందాలు, గాలిపటాలు మొదలగు వినోదాలతో పాలు పంచుకుంటారు. పట్టణవాసులు కూడా పెద్ద పండుగగా ఘనంగా జరుపుకుంటారు ఈ సంక్రాంతిని. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.